షేరింగ్ అది సుబ్రహ్మణ్యం గారు, హలో. లెట్ us start with prayer. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, చార్ట్ కనపడతా ఉందా సార్ మీకు? రైట్. ఇది మనము ఇంతకుముందు గత వారంలో డిస్కస్ చేసినటువంటిదే. దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడదాం మనం. దాన్ని ఏమిటి అనేది ఇప్పుడు మీకు కూడా చాలామందికి చెప్పిన సార్, కీ టు లెర్న్లో 94-95 పేజీ చదవండి అని చెప్పేసి చెప్పాను. మళ్ళీ చదివే ఉంటారు సామాన్యంగా. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ మనకు డౌట్, ఇక్కడ శుక్రలో శుక్ర 13 డాక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన డేట్ కాబట్టి దానికి దరిదాపుల్లోనే అవ్వాలి కాన్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గెస్ట్ చేస్తారు. కాదనండి, దానికి కావచ్చు. కానీ అకార్డింగ్ టు కేటీఎల్ కీ టు లెర్న్ 94వ పేజీ 95వ పేజీలో ఉంది ట్రాన్సిట్ను గురించి. ఏం చెప్తాడా చూడండి మీరు. ఈటీఆర్ ప్లానెట్ ఎగ్జైట్స్ ద కస్మల్ పొజిషన్స్ వేర్ ఇట్స్ ట్రాన్సిట్ సైన్ లార్డ్ అపియర్స్ యాజ్ సైన్ స్టార్ సబ్ అండ్ సబ్ లార్డ్స్ ఇన్ నాటల్ చార్ట్. ట్రాన్సిట్ సైన్ లార్డ్ ఇన్ ది నాటల్ చార్ట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ పిఎస్. అది చెప్తాడు. అంటే ఏమి, ఇక్కడ సన్ అనేటువంటి వాడు మార్స్ స్టార్లో, మార్స్ సైన్లో, మెర్క్యూరీ స్టార్లో, మార్స్ యొక్క సబ్లో, మెర్క్యూరీ సబ్లో సంచరిస్తున్నాడు. సన్ వాజ్ ట్రాన్సిటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇది ఈవెంట్ ఏదన్నా కానీ ఆ ఈవెంట్ జరిగేటప్పుడు సన్ ఎక్కడ సంచరిస్తున్నాడంటే స్కార్పియో సైన్లో. దాని రాశి లార్డు మార్సు, స్టార్ లార్డ్ మెర్క్యూరీ, సబ్ లార్డు మార్సు, మళ్ళా సబ్ లార్డు మెర్క్యూరీ. ఇది దీన్నే గోచార బిందు స్థానం అని తెలుగులో అంటాడు, ట్రాన్సిట్ పాయింట్ అని మనం అంటాం. సరే, ఏదైతేనేమి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, కుల్లార్ది 94వ పేజీ కీ టు లెర్న్లో ఈవెంట్ ట్రాన్సిట్ ఈటీఆర్ ప్లానెట్ ఎగ్జైట్స్ ద కస్మల్ పొజిషన్. ఈటీఆర్ ప్లానెట్ అంటే సన్ అనేటువంటి వాడు ఎక్కడ కస్మల్ పొజిషన్ వేర్ ఇట్స్ ట్రాన్సిట్ సైన్ లార్డ్ ఎవరు ఇక్కడ? మార్స్. ఈ మార్స్ గురించి చెప్తున్నాడు, వినండి. సైన్ లార్డ్ అపియర్స్ యాజ్ సైన్ స్టార్ సబ్ ఆర్ సబ్ లార్డ్స్ ఇన్ నాటల్ చార్ట్. వీడు ఈ సన్ అనేటువంటి వాడు స్కార్పియో సైన్లో సంచరిస్తున్నాడు కదా. ఆ రాశీనాథుడైనటువంటి మార్స్ సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డుగా ఎక్కడ వ్యవహరిస్తున్నాడు చూడండి అంటాడు. అంటే ఇక్కడ చూడండి, సన్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ సన్ మనకు కావాల్సినటువంటివి డెలివరీ కదా, 2511లో ఉన్నాయా లేదా చూడండి. ఇప్పుడు విశాఖపట్నందే కదా ఇది చార్ట్. సన్ అనేటువంటి వాడు మార్స్ సైన్లో తిరుగుతున్నాడు. మార్స్ చూడండి, 1కు సైన్ లార్డ్గా ఉన్నాడా? ఇక్కడ 2511 లేడు, ఇక్కడ లేడు, స్టార్ లార్డ్ లెవెల్లో లేడు, సబ్ లార్డ్ లెవెల్లో లేడు, సబ్ లెవెల్లో లేడు. అక్కడ ఆయన ఏమంటున్నాడు, ఈ ట్రాన్సిట్ ప్లానెట్ ఎగ్జైట్స్ ద కస్మల్ పొజిషన్స్ వేర్ ఇట్స్ ట్రాన్సిట్ సైన్ లార్డ్ అపియర్స్ యాజ్ సైన్ స్టార్ సబ్ అండ్ సబ్ లార్డ్స్ ఇన్ నాటల్ చార్ట్. అట్లా ఉండాలా. ట్రాన్సిట్ సైన్ లార్డ్ ఇన్ ది నాటల్ చార్ట్ మే ఆర్ మే నాట్ పిఎస్. వాడు పిఎస్ ఉండని లేకపోని సంబంధం లేదు, తీసుకోమంటాడు. అది ఏ రూల్. బి రూల్ ఏమంటాడు, ఈ ట్రాన్సిట్ ప్లానెట్ ఎగ్జైట్స్ ద లార్డ్ ఆఫ్ ది సైన్ ఇన్ ద నాటల్ చార్ట్ ఇన్ విచ్ ఇట్ ట్రాన్సిట్స్.
దిస్ సైన్ లార్డ్ ఇన్ ది నేచురల్ చార్ట్ షుడ్ బి ఎ సిగ్నిఫికేటర్ ఆఫ్ రిలవెంట్ కస్ట్. వీడు మార్స్ అనేటువంటి వాడు రిలవెంట్ కస్ప్కు సిగ్నిఫికేటర్ కావాలి. సిగ్నిఫికేటర్ ఇక్కడ చూడండి, సిగ్నిఫికేటర్ ఆఫ్ రిలవెంట్ కస్ప్ ఫర్ ది ఈవెంట్ ఇన్ ది నేచురల్ చార్ట్. బ్రాకెట్లో ఏమిస్తాడు, ఎయిదర్ బై పిఎస్ ఆర్ బై స్టెల్లార్ స్టేటస్, ఎయిదర్ బై పిఎస్ ఆర్ స్టెల్లార్ స్టేటస్ అంటాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతా ఉంది, మీరు చెప్పండి, నేను ఏమనుకోవాలి మనము, ఎయిదర్ బై పిఎస్ ఆర్ స్టెల్లార్ స్టేటస్ ద్వారా సిగ్నిఫికేటర్ కావాలి అంటాడు. అంటే అప్పటికి అర్థమేమి, ఇన్వాల్వ్మెంట్లో 2511 వస్తే చాలు, అట్లా ఇన్వాల్వ్మెంట్లో 2511 రావాలి. ఇక్కడ మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ ఇవి ఉంటూ ఇక్కడ 2511లో అగుపడాల, సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డుగా అగుపడలేదు అంటే ఏ రూల్ సాటిస్ఫై కాల. బి రూల్లో 2511లో సిగ్నిఫికేటర్ కావాలి. సిగ్నిఫికేటర్ ఇక్కడ మార్స్ 211కి అయినాడు, ఇక్కడ 2511 ఉంది దీంట్లో. మామూలుగా అయితే సిగ్నిఫికేటర్ అంటే నాకు తెలిసిన అర్థం ఏంటంటే ఈ ఇన్వాల్వ్మెంట్ ప్లస్ కమిట్మెంట్ అంటే ఎన్సి బాగా ఉంటే అది మంచి సిగ్నిఫికేటర్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం 117 రూల్ చూసేటప్పుడు కూడా సిగ్నిఫికేటర్ చేయండి అని చెప్తా ఉంటుంది చూడు, బర్త్ టైం రెక్టిఫికేషన్ అప్పుడు 117 రూల్కి సిగ్నిఫికేటర్ అయ్యేటట్లా చూడండి అని, అంటే ఇట్లా స్టార్ లార్డు సబ్ లార్డుగా వచ్చేటట్లా చూడండి అని చెప్పేసి. అలా ఇక్కడ లేడు కాబట్టి మనము మార్స్ సన్ యొక్క ట్రాన్సిటీని మార్స్ సైను ఫేవరబుల్గా లేదు, అందుచేత దాన్ని తీసివేయడమైనది అని చెప్పేసి మనము గతంలో డిస్కస్ చేశాం. సంప్రదించిన ఎవరు సరి అయినటువంటి ఇది లేదు. కానీ ఆఖరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మీరు మన కపిల సార్ కూడా ఏం గైడ్ చేస్తున్నాడంటే, ఆయన కస్పల్ ఇంటర్లింక్స్ 280, 281 పేజీ తర్వాత ఆ చాప్టర్ అంతా చదువు. తర్వాత ఆయన చెప్పేది ఏమంటే, ఇంకొకటి ఇది వైటీహెచ్ లేటెస్ట్ 5th చాప్టర్లో, వైటీహెచ్ 5th చాప్టర్ అంటే లేటెస్ట్ రివిజన్, అది ఎన్లార్జ్డ్ రివిజన్ అని చెప్పేసి చెప్తాడు. అంటే అన్నిటికంటే లేటెస్ట్గా వచ్చినటువంటిది కీ టు లెర్న్. ఆ కీ టు లెర్న్ రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్, అది కొత్తది. రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ అనేది అన్ని పుస్తకాల కంటే లేటెస్ట్ ఇది అన్నమాట. కేటీఎల్ ఎప్పుడు ఫస్ట్ ఎడిషన్ 2008లో వచ్చింది, రీప్రింట్ 2017లో వచ్చింది. అంటే దాన్ని ఏం మార్చలే వాళ్ళు, ఆ 2008లో ఉన్నదే రీప్రింట్ అవుతుంది. కానీ వైటీహెచ్ అనేది ఫస్ట్ ఎడిషన్ 2005లో వచ్చింది, రివైజ్డ్ ఎడిషన్ వచ్చేసి రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ 2011లో వచ్చింది. నా దగ్గర ఉండేది 2011 బుక్కే, ఆల్మోస్ట్ ఆల్ అందరి దగ్గర అదే ఉంటుంది. కానీ ఇది కలాం చాండ్ కస్పల్ ఇంటర్లింక్స్ ఫస్ట్ ఎడిషన్ 2004లో వచ్చింది, సెకండ్ ఎడిషన్ 2008లో వచ్చింది, రీప్రింట్ 2006. అంటే ఏమీ మాడిఫై చేయలేదు, ఎన్లార్జ్డ్ కానీ లేకపోతే కలపడం కానీ చేయలేవు. ఒక ఫస్ట్ ఎడిషన్, దాన్ని సెకండ్ ఎడిషన్ 2000లో వేసినాడు, దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసినాడు 2016లో. అందుకు ఇప్పుడు లేటెస్ట్ అంటే మనకు వైటీహెచ్ లేటెస్ట్. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సార్ మీరు ఈ అది కీ టు లెర్న్ అనేది పాతది, దాన్ని ఎందుకు పట్టుకుంటావు నువ్వు, కస్పల్ ఇంటర్లింక్స్ తర్వాత వైటీహెచ్ పరిశీలించు, మీకే అర్థమవుతుంది అని అంటే సరేలే అని చెప్పేసి దీన్ని మనము 2081లో కస్పల్ ఇంటర్లింక్స్లో రాశాడు ట్రాన్సిట్ గురించి. కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ, ట్రాన్సిట్ ఆఫ్ మేజర్ ఈవెంట్స్ అని చెప్పేసి ఏబిసి ఇచ్చినాడు. దాని ప్రకారంగా చదివితే మీరు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన. 280 పేజ్ పుస్తకాలు ఉన్న వాళ్ళన్నా చెక్ చేసుకోండి కనీసం. ఏ ప్లానెట్ 280 కలాం సాబ్ బుక్లో ఉంది, 280వ పేజీలో ఏ ప్లానెట్ వెన్ ఇట్ ట్రాన్సిట్స్ ఇన్ ఎ సైన్ ఇట్ ఎగ్జైట్స్ ద కస్పల్ పొజిషన్స్ in which its sign lord appears as sign or star or sub lord. The planet thus should transit in a sign the lord of which appears in relevant cuspal positions. చూడండి, in relevant cuspal positions or orbit, or it should be a significator of the relevant cusp in the chart. It should be a relevant cusp in the chart. It should be a significator of the relevant cusp in the chart. అది అంటే ఈ రెండిట్లలో ఏ ఒకటి ఉన్నా ప్రొసీడ్ కాని దాని అర్థం.
ఆయన ఉదాహరణ ఇచ్చినాడు కింద. సపోజ్ జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ ఏరీస్, జూపిటర్ అనేవాడు ఏరీస్లో ట్రాన్సిట్ చేస్తున్నాడు అనుకో. అప్పుడు అండ్ ఇఫ్ ఆ ఏరీస్కు సైన్ లార్డ్ ఎవరు? మార్స్. ఇఫ్ మార్స్ అపియర్స్ ఇన్ 2 and 5 మార్స్ అపియర్స్ ఇన్ 2 and 5 మనము కీటులలో ఏ చదివినాం కదా, అది ఇక్కడ సాటిస్ఫై అయింది. 2 and 5 ఆర్ మార్స్ ఈజ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 2 and 5 ఇన్ ది నాటల్ చార్ట్, దెన్ దిస్ ట్రాన్సిట్ జూపిటర్ ఫేవర్స్ ద బర్త్ ఆఫ్ ది చైల్డ్ అంటాడు. అంటే ఏమి, అక్కడ ఏబి 2 రూల్స్ సాటిస్ఫై అయితేనే ప్రొసీడ్ కానీ కేటీఎల్లో చెప్తాడు. ఇక్కడ కలాంచలో ఏం చెప్తున్నాడు చూడండి. జూపిటర్ అనేటువంటి వాడు ఏరిస్ సైన్లో ఉన్నాడు. ఏరిస్ సైన్ లార్డ్ మార్స్ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ కాలంలో 2 and 5 సూచించిన ఓకే, ట్రాన్సిట్లో ఓకే, ఫేవరబుల్, అది ఓకే. ఆర్ లేకుంటే మార్స్ ఈ సిగ్నిఫికేటర్ ఆఫ్ 2 and 5 ఇన్ ది నాటల్ చార్ట్లో 2 and 5 సిగ్నిఫికేటర్ అయినా ఓకే అంటున్నాడు. అంటే అప్పటికి అర్థమేమి, ఏదో ఒకటి అది కానీ ఇది కానీ తీసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ ఏమో కీటులలో ఏబి 2 కండిషన్లు సాటిస్ఫై కావాలా, ఇక్కడ ఏమో ఆర్ పెట్టినాడు. ఇక్కడ కీటులలో స్టార్ లార్డ్ ఆ 2 కండిషన్లు అయితే ఏమంటాడు, ఈ కీటులలో ఇఫ్ ఈటీఆర్ ప్లానెట్స్ ట్రాన్సిట్ ఇన్ ఎ సైన్ దట్ సాటిస్ఫై ది అబౌవ్ 2 కండిషన్స్, అంటే ఏబి 2 కండిషన్లు సాటిస్ఫై అయిన తర్వాతనే దెన్ ఈటీఆర్ ప్లానెట్ ఇన్ దట్ సైన్ షుడ్ బి ట్రాన్సిట్ ఇన్ ఎ స్టార్. అప్పుడు ట్రాన్సిట్ స్టార్ లార్డును పరిశీలించమంటాడు. అక్కడ ట్రాన్సిట్ పరిశీలించేటప్పుడు ఆర్ ఇచ్చినాడు, అంటే నంబర్ 1 కానీ నంబర్ 2 కానీ ఏదో ఒకటి ఉంటే ఓకే. అట్లా ఒక రాశి లార్డ్కు మాత్రమే 2 ఫుల్ఫిల్ కావాలని కీటులలో ఉంది. ఇక్కడ కలాంచలో వచ్చే లోపలేమో ఆర్ పెట్టినాడు, అంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటి అని చెప్పేసి సాటిస్ఫై అయితే చాలు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఈ చార్టులో ఎప్పుడు మనము మొన్న చైల్డ్ బర్త్ చార్టే కదా ఇది. ఇదిగో సన్ అనేటువంటి వాడు అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ ప్లస్ లుమినరీస్ 2. లుమినరీస్ మీన్స్ సన్ అండ్ మూన్. లుమినరీస్ అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ 5. ఈ 5 + 2 సన్ అండ్ మూన్, ఇవి ట్రాన్సిట్లో చెక్ చేయాలి మనం. ఇక్కడ సన్ అనేటువంటి వాడు మార్స్ సైన్లో సంచరిస్తున్నాడు. మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ మీకు సిగ్నిఫికేటెడ్ దాంట్లో చూస్తే సైన్ లార్డ్లో లేడు, స్టార్ లార్డ్లో లేడు, దీంట్లో లేడు. చూసినారు కదా కిందాక, ఇదిగో ఇక్కడ లేదు చూడు, మార్స్ 2, 5, 11 లేదు కదా, 2, 5, 11 లేదు చూడండి, 2, 5, 11 లేదు. కానీ ఇక్కడ సిగ్నిఫికేటర్ అయినాడు 2, 11కు ఇక్కడ 2, 11 ఉంది, ఇక్కడ 2, 5, 11 ఉంది. 2, 5, 11 అంటే ఇది సిగ్నిఫికేటర్ అయింది, అంటే ఎన్సీ ఉంది. కాబట్టి ఇది ఓకే అని ఈ కలాంచ బుక్ను బట్టి మనకు అర్థమవుతా ఉంది. బాగా ఆలోచన చేయండి మీరు. అట్లనే ఈడ 281వ పేజీలో అంత శోధ చెప్పుకుంటూ వచ్చి, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ దట్ ప్లానెట్ ఇన్ ట్రాన్సిట్ షుడ్ బి ఇన్ ఎ స్టార్ ద లార్డ్ ఆఫ్ విచ్ అపియర్స్ ఇన్ రిలవెంట్ కస్ప్ ఆర్ ఇట్ షుడ్ బి లింక్డ్ టు ది రిలవెంట్ కస్ప్ ఇన్ నాటల్ చార్ట్. ఆఖరుకు అది నాటల్ చార్ట్. అంటే నాకు అర్థమైనది ఏంటంటే మీరు కూడా చదవండి కలాంచ బుక్. ఇంతటితో అయిపోలేదు, మనము ఇంకా డిస్కషన్ చేసుకుంటూ ఉందాము. నాకు తెలిసే నేను చెప్తుంటాను, మీరు కూడా చదవండి. మీకేమైనా కొత్త విషయాలు తెలిస్తే నా దృష్టికి తెండి, తప్పప్పులు మనము సర్దుకుందాం. ఏమి కంగారు పడాల్సిన పని లేదు, ఎవరేం మాస్టర్స్ కాదు దీంట్లో. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైనది ఏంటంటే కలాంచ కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా సన్ లుమినరీ సన్ అనేటువంటి వాడు మా స్కార్పియో సైన్లో సంచరిస్తున్నాడు. ఆ స్కార్పియోకు అధినేత రాశి లార్డ్ మార్స్. ఆ మార్స్ అనేవాడు 2లో కానీ 5లో కానీ 11లో కానీ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్లో లేడు. అంటే ఆర్ ఇది లేదు, లేకుంటే మానలే. ఓఆర్ అన్నాడు కదా కలాంసలు. ఓఆర్ ప్రకారంగా ఇక్కడ 211 ఇక్కడ 2511 ఉంది. అంటే సిగ్నిఫికేటర్ అయితే చాలు, రిలవెంట్ హౌసెస్కు సిగ్నిఫికేటర్ అయినా తీసుకోమంటున్నాడు. సిగ్నిఫికేటర్ మీన్స్ నాకు తెలిసిన అర్థం ఇది.
సిగ్నిఫికేటర్ అంటే నేను స్టార్ లార్డు సబ్ లార్డు ఈ రెండింటినీ కలిపి చెప్తున్నాను సిగ్నిఫికేటర్. లేదా కొందరు 211 ఇవి ఇట్లయినా తీసుకోవచ్చు, మీ ఎవరిష్టం వాళ్ళది. కానీ సిగ్నిఫికేటర్ అంటే నాకు తెలిసిన పద్ధతి ఇది, నేను చెప్పేది నా నిర్వచనం, అది మీ ఇష్టం, అది ఎవరు ఎట్లా తీసుకున్నా తర్వాత ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. అట్లాగా ఉంటుంది. సరే తాలు దానివల్ల మనకు అర్థమైనది ఏంటంటే, ఓహో కీటులర్లో 6 అనేది పెట్టలేడు, 6 పెట్టింటే సరిపోయిండేది అని మనకు ఒక అవగాహన వచ్చింది. సరే వీళ్ళు 5th చాప్టర్లో అన్ని చార్ట్లు లేటెస్ట్ చార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడనే ఆ కలాంస బుక్లోనే ఈయన ఖుల్లార్ యొక్క నాటల్ చార్ట్ ఇచ్చినాడు. దిస్ ఈజ్ ది చార్ట్ ఆఫ్ ఎస్పి ఖుల్లార్జీ, మన గురువు గారు అయినటువంటి ఖుల్లార్ సార్ది. ఇది చూడండి ఎక్కడుంది మీకు, కలాంసా కస్వల్ ఇంటర్లింక్స్లో 280, 281, 282, 282, 283 పేజీలో ఉంటుంది. 282, 283 పేజీలో ఇక్కడ స్కార్పియో లగ్నమైంది. బుక్లో 2:35:05, ఇక్కడ మనకు కూడా 2:35:05 అంటే ఇక్కడ 02 వచ్చింది. సరే ఇవేమైనా మారినాయా అని చూస్తే కేతు మెర్క్యూరీ మూన్, ఇక్కడ చూడు కేతు మెర్క్యూరీ మూన్ సబ్ లార్డ్స్, శాటర్న్, మూన్ మెర్క్యూరీ వీనస్ సరిపోయినాయి. జూపిటర్ కేతు అన్నీ సరిపోయినాయి. అంటే సబ్ లార్డ్స్ బుక్లో ఏమున్నాయో అవే వచ్చినాయి. కాకపోతే ఈ లగ్నం దగ్గర ఈడ 02:35 02 ఉంది, ఇక్కడ 05 ఉంది. అలాగే ఇక్కడ 02:39 58, ఈడ 56 ఉంది. అట్లా కొంచెం వేరియేషన్ ఉంది, కానీ సబ్ లార్డ్స్ ఏమీ మారలేదు ఈ టయానికి. మనకు అతను ఇచ్చిన అవే పర్టికులర్సే వేశాను. ఇది కూడా అవర్లీ అయినాంశనే తీసుకున్నాను. ఇదిగో ఖుల్లార్ అవర్లీ అయినాంశ తీసుకున్నాను. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది కరెక్టే చార్టు. ఇది ఈ ఖుల్లార్ చార్ట్లో మనము ఇప్పుడు ఈ ట్రాన్సిట్ ఒకసారి చెక్ చేద్దాం. మనము నేర్చుకునే దానికి ఎవరిదైతేనేమి మనము చార్ట్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఖుల్లార్ సార్కు వివాహము ఎప్పుడైంది? 24/10/1971 23:09 గంటలకు అయింది. రాహు దశ, బుధభుక్తి, బుధ అంతర, శుక్ర రాసుకోండి. ఇది రాహు బుధ శుక్ర. మనం ఇప్పుడు మన ఉద్దేశం అంతా, కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ట్రాన్సిట్ మీద ఉంది. పక్కకు పోవాకండి, ట్రాన్సిట్ని చెక్ చేయడానికే ఇవి తీసుకున్నా నేను ఈ చార్ట్ను. మీరు మిగతాయి ప్రశ్నించవద్దు. ట్రాన్సిట్ను గురించి ఆలోచన. ఇప్పుడు మనము ట్రాన్సిట్ గురించి ఏదో ఒక నిర్ణయానికి రావాలి. ఇట్లా దారుడి వారం పనికిరాదు. ఒక నిర్ణయం మనము చేసుకుందాం, ఏదో ఒకటి ఫైనల్గా. మీరు చదవండి, ఆ 280 పేజ్ 281 పేజీ కలాంసలో చదవండి. అలాగే ఆ చార్ట్లు వైటీహెచ్లో కొన్ని ఉన్నాయి, అవి కూడా పరిశీలించండి. కేవలం ట్రాన్సిట్ మీద దృష్టి పెట్టండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు రాహు దశ, బుధభుక్తి, బుధ అంతర, శుక్ర సూక్ష్మ, శుక్ర ప్రాణాలో వివాహమైంది. ఆ వివాహాన్ని గురించి మనము ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చింది ఇది అంటే ఏమి, ట్రాన్సిట్లో ఏం చేయాలా? దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ 5 ప్లస్ సన్ అండ్ మూన్ లుమినరీస్ 2 7 కూడా ట్రాన్సిట్లో మనము చెక్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సూత్రమేమి, దాని ప్రకారంగా చెక్ చేయాలి. దశాలార్డ్ ముందు రాహువు చూడండి, దశాలార్డ్ రాహువు. ఆ రాహువు అనేటువంటి వాడు దశాలార్డ్గా ఉండడానికి మనం ఏమనుకున్నాం మొట్టమొదట. ఇది కూడా ఇంకొకటి, ఈ దశాభుక్తి అంతరా కూడా ఒకటేసారి చెక్ చేసుకోండి. మనం ఏం చెప్పుకున్నాము, అయ్యా సోర్స్ ప్లానెట్ ఉంటే మంచిది, ఇక్కడ సోర్స్ ప్లానెట్ ఉండాలి. చూడండి, సోర్స్ ప్లానెట్ మ్యారేజ్కి 5-7-11 సోర్స్ ప్లానెట్ రాహు ఉన్నాడు. 5-7-11లో ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 5-7-11 ఉంది, కమిట్మెంట్లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7-11 ఉంది. ఓకేనా? రాహు దశానాథుడుగా
దశానాథుడుగా. తర్వాత మెర్క్యూరీ చూడండి, ఇక్కడ 5, 7, 11లో ఏదో ఒకటి ఉండాలి, ఉంది, 11 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో కమిట్మెంట్లో 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 7, 11 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అంటే భుక్తి లార్డ్గా వాడు, భుక్తి లార్డు, అంతరాలాడు, బుధుడైనాడు, ఓకే వాణ్ణి. తర్వాత శుక్రుడు అంటే శుక్రుడు 5, 7, 11లో ఒకటి ఉండాలి, ఇక్కడ ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో. కమిట్మెంట్లో 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 ఉంది. కాబట్టి దశా లార్డ్స్ అంతా ఓకే. అంటే మనము ఏ రకంగా చెప్పుకున్నామో అదే రకంగా ఇక్కడ టాలీ అయినాయి. ఓకేనా? దశాభుక్తి అంతా సూక్ష్మకు ఏం చెప్పినాము? అయ్యా సోర్స్ ప్లానెట్ అయితే బాగుంటుంది, నంబర్ 1. తర్వాత ఎన్సి ప్లస్ ఈసీ ఉండాలి అని చెప్పినాం. అదే హోరరీ చార్ట్లో అయితే రూలింగ్ ప్లానెట్స్తో సంబంధం ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఇది దశాభుక్తి అంతల వరకు ఓకే. ఇక ఒక్కొక్కరిని మనము పరిశీలిద్దాం. ఇప్పుడు ట్రాన్సిట్లోకి పోదాం. రాహు అనేటువంటి వాడు, రాహు ట్రాన్సిట్లో ఎక్కడున్నాడు అది చూడాలి కదా. ట్రాన్సిట్ ఇది 16, 10 ఎవరు దెబ్బా 24 డే 4 అది కాదు మ్యారేజ్ డేట్ 24/10/1971. 23/09. ఇప్పుడు ట్రాన్సిట్ చార్ట్ వస్తుంది చూడు మనకు. ట్రాన్సిట్ చార్ట్ వచ్చింది చూడండి, వచ్చింది కదా ట్రాన్సిట్ చార్ట్. ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇక్కడ మనము రాహు ముందు దశానాథుని పరిశీలిద్దాం. దశానాథుడు రాహు కదా. రాహు ఎవరి సైన్లో ఉన్నాడు రాసుకోండి. రాహు వాజ్ ట్రాన్సిటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఈవెంట్. ఎక్కడ? క్యాప్రికాన్ సైన్ అంటే శాటర్న్ రాశినాథుడు, చంద్రుడు స్టార్ లార్డు, సబ్ లార్డు శని, సబ్ లార్డు మార్స్. ఇవి రాసుకోండి. రాహు అని శని, చంద్ర, మళ్ళా శని, కుజ, అది దశానాథుడిని. అలాగే భుక్తినాథుడు రాసుకోండి. భుక్తినాథుడు లీబ్రా అంటే శుక్ర రాశినాథుడు. శుక్ర రాహు రవి గురు. శుక్ర రాహు రవి గురు అది రాసుకోండి. ఇంకొకటి ఎవరు? వీనస్ రాసుకోండి. వీనస్ అయినాయి. వీనస్, జూపిటర్, శాటర్న్, కేతు. వీనస్, జూపిటర్, శాటర్న్, కేతు ఇవి దశాభుక్తి అంతా అయిపోయాయి. అలాగే సన్ రాసుకోండి, ఎందుకంటే ఇది మూసేస్తాను మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవడానికి అన్నీ. సన్ వచ్చేసి వీనస్ రాశి లార్డు. రాహు గురు. సన్ను, వీనస్, రాహు గురు రాసుకోండి. మూన్ జూపిటర్, కేతు, రాహు, మూన్ జూపిటర్, కేతు, రాహు, మూన్. ఓకేనా? రాసుకున్నారు కదా. ఏమైనా పొరపాటు ఉంటే ఇప్పుడే చెప్పండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రాసుకున్న వాళ్ళు. వీనస్ సైన్, జూపిటర్ స్టార్, శాటర్న్ సబ్, కేతు సబ్. వీనస్ అనే సూక్ష్మ అంతరా వీనస్ వాళ్ళని రాసుకున్నారా మీరు? అలాగే సన్, మూన్ రాసుకున్నారా? సన్, వీనస్, రాహు, జూపిటర్. మూన్, జూపిటర్, కేతు, రాహు, మూన్. ఊకే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సన్ రాసుకోండి అంతే. ఎందుకంటే ఇక్కడ చూసుకుందాం మళ్ళా మనము. ఈరోజు చాలా చాట్లు డిస్కస్ చేసేది ఉంది, మళ్ళీ టైం సాల్కి వస్తుంది, అంటే నా బాధ. ఇప్పుడు చూడండి, చెప్పండి. రాహు అనేవాడు ఎవరి రాశిలో ఉన్నాడు? శాటర్న్ అనేటువంటి వాడు మామూలుగా ఏముండాలా? 5 or 7 or 11లో
ఇక్కడ 5 ఆర్ 7 ఆర్ 11 అనేది అగుపడాలి కదా. ఇడ ఉంది కదా, ఇడ 5 స్టార్ లార్డ్ ఉంది, 5 సబ్ లార్డ్ ఉంది, అంటే ఏ రూల్ కూడా పాస్ అయింది. ఇది ఇక్కడ చూడండి, మ్యారేజ్ విషయం కాబట్టి ఇది సిగ్నిఫికేటర్ 7, ఇక్కడ 7-11 ఉంది, అంటే ఇక్కడ కూడా సిగ్నిఫికేటర్ అయినాడు. ఫైనల్ కన్ఫర్మేషన్లో 2-11 ఉంది, ఓకే. 11 ఉంది మనకు మ్యారేజ్కి, ఓకే. అట్లా ఇది ఓకే కదా. సాటర్న్ రాశి లార్డ్ అనేవాడు, రాహు అనేటువంటి వాడు మ్యారేజ్ టైంలో రాశి శని యొక్క రాశిలో సంచరిస్తున్నాడు. ఆ శని ఇక్కడ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్లో ఏదో ఒకటి ఉండాలి. ఆ 5 అనేది ఉంది, ఓకే. ఇది ఉన్నా ఓకే, ట్రాన్సిట్ అగ్రి అయినట్లే. ఓఆర్ ప్రకారంగా ఇక్కడ ఎన్సి ఉంది, సిగ్నిఫికెంట్ అయినాడు, ఓకే. ఇట్లా చూడాలా, అర్థమైందా? ఇది ఒక్క రాశినాథునే చూసినారు, రాహువు ఉన్నటువంటి రాశినాథుని చూసినాడు. రాహువు ఉన్న స్టార్ లార్డ్ని ఎవరు స్టార్ లార్డు? మూన్. మూన్ చూడండి, మూన్ అనేటువంటి వాడు 11 ఉంది, 7 ఉంది, ఇది కూడా ఓకే. ఇది పాస్ అయితే ఓకే, ట్రాన్సిట్ ఓకే అయినట్లే. ఇక్కడ ఎన్సి 7-11, ఇక్కడ 7-11 ఉంది కాబట్టి ఎన్సి పకడ్బందీగా ఉంది, ఓకే. తర్వాత రాహు రాశి లార్డ్ అయిపోయా, స్టార్ లార్డ్ అయిపోయా. సబ్ లార్డ్ ఎవరు? సాటర్న్ చూసినాం. తర్వాత మార్స్. ఇదిగో మార్స్ చూడండి, మార్స్ ఇదిగో 5 ఉన్నాడు కదా, ఓకే. 5 ఉన్నాడు, మ్యారేజ్కి కావాల్సిన ఈ ఒక హౌస్ 5, ఇది ఓకే. ఓఆర్ అట్లయినా సరే, ఇది ఇట్లా 5 కనపడింది కాబట్టి ఓకే, ట్రాన్సిట్ ఓకే అంటాం. లేదంటే ఇక్కడ 5-7, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 11 ఉంది, కాబట్టి ఓకే. అట్లయినా సరే, ఇట్లయినా సరే, ఏదో ఒకటి అట్లా. ఇప్పుడు మీరు కీటులంలో ఇది దీంట్లో కలాంశాలో చెప్పినాం కదా, 280 పేజీలో ఉంది చూడండి, ఉదాహరణతో సహా ఇచ్చినాడు, అర్థమైందా? అలా ప్రతిదీ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇంత శ్రమపడకుండా అట్లా లేకుండా మనము తెలివిగల వాళ్ళమైతే ఏం చేయాలా, చార్ట్ వేసుకుంటానే ఎండడే సన్ అనే వరుసపెట్టి 9 పాయింట్లకి 9 కదా ఉండేది, 9 చెక్ చేసుకుంటే ఏవేవి ట్రాన్సిట్ పనికి వస్తాయి అని. వివాహ విషయానికి 5-7-11, ఇటు 5-7-11, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఓకే. సన్ ఓకే ట్రాన్సిట్కు. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, మూను. ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, ఓకే. వీడు కూడా మూన్ కూడా ఓకే. మ్యారేజ్కి మార్క్స్ చూడు, 5 ఉంది, ఓకే. ఇక్కడ 5-7 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఓకే. మెర్క్యూరీ 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, 11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఓకే. ఇక్కడ జూపిటర్ 5-7-11 3 ఉన్నాయి, ఓకే. లేదంటే 5-7-11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఓకే. ఇక్కడ వీనస్ 7 ఉంది, ఓకే. లేదంటే జూపిటర్ 5-7-11, ఇక్కడ 7-11 ఉంది, ఓకే. సాటర్న్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఓకే. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, ఓకే. రాహు ఇక్కడ 11 ఉంది, 5-7-11లో ఏ ఒకటి కనపడినా చాలు. ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఓకే. కేతు ఇక్కడ 5 లేదు, 7 లేదు, 11 లేదు, ఇక్కడ 5 లేదు, 7 లేదు, 11 లేదు, కానీ ఇక్కడ 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ అయినాడు. ఈ మొదటి కండిషన్ ఎత్తిపోయిన 2 ఆర్ అని ఉంది కదా, ఓఆర్ అది పాస్ అయింది, ఇక్కడ ఎన్సీ ఉంది. కాబట్టి టోటల్ 9 ప్లానెట్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ట్రాన్సిట్ ఫర్ మ్యారేజ్ ఈవెంట్కు. ఏ 9 ప్లానెట్స్లో ఏదొచ్చినా టాలీ అవుతుంది కళ్ళు మూసుకొని. ఇట్లా మీరు చెక్ చేసుకుంటే ఇది సులభమైన మెథడ్. మీరు చార్ట్ వేసుకుంటానే ఏ ప్లానెట్స్ దశాభుక్తి అంతరా సుష్మాకు పనికొస్తాయి మీరు బాగా ఆలోచన చేయండి. మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు. చార్ట్ వేసుకుంటేనే మనం చేయాల్సిన పని ఏ గ్రహాలు విచ్ ప్లానెట్స్ ఆర్ సూటబుల్ టు బీ యాజ్ దశాభుక్తి అంతరా ఏమంటారు దాన్ని సూక్ష్మ ప్రాణ. అదే రకంగా ఏ ప్లానెట్స్ ట్రాన్సిట్కి అగ్రి అవుతాయి అంటే ఇప్పుడు మనం చెక్ చేసినాం చూడు, ఆ రకంగా చెక్ చేయండి. భగవంతుని దయ వల్ల ఇప్పుడు లక్కీగా మనకు అన్నీ టాలీ అయినాయి దీంట్లో. అవు సార్ ఇదేదో నువ్వంతా కుల్లాది చూసి బాగా స్టడీ చేసి చెప్తున్నావు అంటావు. మళ్ళీ మనం ఏం చెప్తాం, మనము బుక్కుల్లో ఉండేటివి చెప్తేనే కదా మీరు నమ్మేది. వేరే కొత్తది చెప్పినా మనకు ఎట్లా నమ్ముతారు? ఆధారం కావాలి కదా మనకు సక్సెస్ అయినట్లా. కాబట్టి
కలాంసా బుక్లో ఉన్నటువంటిదే చెప్పిన. ఇదే కుల్లారి చాట్లో రెండవ అంశం తీసుకోండి. ఫస్ట్ చైల్డ్, ఆయనకి ఇద్దరు కొడుకులే. ఈ ఫస్ట్ చైల్డ్ 7/9/1972 20 గంటల 52 నిమిషాల 33 గంటలకు 33 నిమిషాల సెకండ్లకు పుట్టినాడు. రాహు, బుధ, రవి, కుజ, రాహు, అవి ఆ దశాభుక్తి అంతరాలు. అవి ముందు అవి కూడా చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ కదా, 7/9/1972. అదే బుక్లో ఉందయ్యా, నేనేం కొత్త చెప్పడంలే. కీటుల్లో కలాంసా బుక్లోనే ఉంది చూడు, అదే పేజీలో అదే అధ్యాయంలో వస్తాయి ఈ 3 ఇన్సిడెంట్లు. ఈరోజు ఈ 3 ఇన్సిడెంట్లు చెక్ చేయాలి మనం. అందుకు నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే నిలబెట్టండి, అడగండి. ఏది 7/9/72 20 52 33 క్యాలిక్యులేట్ చేస్తే ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇదిగో పైన వచ్చింది చూడు, ట్రాన్సిట్ చార్ట్ 7/9/1972 20 52 33. ఇక్కడ 7/9/72 20 53 క్యాల్కులేట్ చేస్తే అది వచ్చింది. ఇది మనకు ట్రాన్సిట్ చార్ట్. ఇక్కడ ఈ చార్టులో మనము దశాభుక్తి ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లనే చెక్ చేద్దాం. ఇది కొంచెం సేపు మూసేస్తా. ఇక్కడ దశ ఏమి, రాహు దశ. రాహు ఇదేంది, ఫస్ట్ చైల్డ్కి ఏం కావాలి, నెసెసరీ హౌస్ ఏమేమిటివి, 5 2 11 2 5 11 అంతే కదా. ఫస్ట్ చైల్డ్కు రాహు, బుధ, రవి, కుజ, రాహు. ఆయన పుస్తకంలో ఇచ్చినటివే అవే. రాహు, బుధ, రవి, కుజ, రాహు. మనము కేవలం ట్రాన్సిట్ కోసం నేను చెప్తున్నా, ఇది పాఠము ట్రాన్సిట్ కోసమే. మనము అది గుర్తుపెట్టుకోండి. రాహు దశాలార్డును మనం చెక్ చేస్తున్నాము. ఏమిటిది ఇది, సబ్జెక్ట్ 2/5/11 అంటే చైల్డ్ బర్త్, ఫస్ట్ చైల్డ్ బర్త్ 2/5/11. చూడండి, ఇక్కడ రాహు అనేటువంటి వాడు దశాలార్డ్గా ఉండుటకు అర్హత ఉందా లేదా. ఇక్కడ క్వాలిఫైడ్ వీడు ఇక్కడ ఉన్నాడు, సోర్స్ ప్లానెట్గా ఉన్నాడు కదా. 11 ఉంది కదా, 2/5/11లో ఒకటి ఉంది. ఇక్కడ 2/5/11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 2 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2/11 ఉంది. ఓకే, రాహు దశాలాగా అర్హత ఉంది. మెర్క్యూరీ చూడు, మెర్క్యూరీ 2/5/11లో ఇటు 11 ఉంది, 2 ఉంది, సోర్స్ ప్లానెట్గా. ఓకే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 2 ఉంది, 11 ఉంది, కమిట్మెంట్లో 2/5/11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2/11 ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఓకే, మెర్క్యూరీ కూడా ఓకే. తర్వాత సన్, అంతరాలార్డ్ సన్. ఈ సన్ అనేటువంటి వాడు 2/5/11కు ఉండాలి. ఎక్కడ, సోర్స్ ప్లానెట్గా ఉండాలి, లేడు. మళ్ళీ ఎట్లా, అది అప్పుడేమో చెప్తివి సార్, అన్నీ వచ్చినవి గబగబ బల చూపిస్తేవి. ఇప్పుడు చెప్పు మూర్తి. ఇది దశాభుక్తి అంతరాలార్డు యొక్క సూత్రము. నేను మొట్టమొదట ఏం చెప్పాను అయ్యా, దీన్ని ఏమంటారు, సోర్స్ ప్లానెట్ ఉండాలి 1, 2 NC+EC ఉండాలా అని చెప్పినాం. కానీ ఇక్కడ ఉండాలా. కాబట్టి కొన్ని సందర్భాలలో అది మనము కొన్ని బేసిక్ రూల్స్ మీకు నేర్పించిన కాంక్రీట్ రూల్స్ అన్నమాట. అంటే నువ్వు ఎక్కడన్నా పో, నిన్ను కాదన్నారు, ఆ రూల్స్ తప్పు కాదవి, అవి 100% కరెక్ట్. నేను చెప్పినవి తప్పేం కాదు. కానీ కొన్ని బుక్కుల్లో ఉదాహరణలు చూస్తూ ఉంటే ఇట్లా కాలబడినాయి. ఈ లేటెస్ట్ బుక్స్ అవి ఉన్నాయి చూడు, వాళ్ళు చెప్పినటువన్నీ ఎత్తకండి, ఇట్లా రావు. ఈడ రాకున్నా కూడా ట్రాన్సిట్ అన్నీ టాలీ అయిపోతున్నాయి. కాబట్టి మనం కూడా ఏ రోడ్డుకి పోతే ఆ పదం వాడాలి. ఇక్కడ వస్తే మంచిదే, రాకున్నా మనము కంగారు పడాల్సిన పనిలే. ఇక్కడ సోర్స్ ప్లానెట్గా లేదు ఈడ వీనికి. లేకున్నా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే చైల్డ్ బర్త్కి కావాల్సినవి ఏంటివి, 2/5/11 ఫస్ట్ చైల్డ్కి అయితే. కానీ 3 and 7 అనేది ఫేవరబుల్ హౌసెస్ ఫర్ చైల్డ్ బర్త్. అవునా కాదా. 5 అనే దానికి మల్టిపుల్ హౌస్ 7,
మీరు కావాలంటే 5కు ఫేవరబుల్ హౌస్ వచ్చేమేమి 5, 5, 6, 7, 7 ఒకటి 7కు మళ్ళా 2 కలుపు 9, మళ్ళీ దానికి 2 కలుపు 11, మళ్ళీ దానికి 2 కలుపు 1, ఇంకా మళ్ళీ దానికి 2 కలుపు 3, అదే వచ్చేది. ఆయన అంద అబ్బా, అందుకే ఆయన బాబు ఆయన అనకపోయినా నేను అజెంప్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ ఉంది కాబట్టి మనం తీసుకుందామా, ఏం నష్టమేమి లేదు, ఇక్కడ అక్కడ లేవు వాళ్ళల్లా చెప్పలే. మళ్ళా నిర్వచనం సరిగా అదే కుల్లార్ సార్ రాసినాడు, కీటులలో ఒక రకంగా రాస్తాడు, దీంట్లో ఒక రకంగా రాస్తాడు. మళ్ళా మనం చెప్పకూడదంటే ఇక్కడ నేను ఊహిస్తున్నా, దీస్ ఆర్ ఫేవరబుల్ కట్స్ అని చెప్పి చెప్తున్నా. నేను నీ బుద్ధి పడితే తీసుకోలేకపోతేలే, కానీ పుస్తకాల్లో ఉండేది మాత్రం. ఏ భావానికైనా 311 అనేది ఫేవరబుల్. ఎవరు సార్ మాట్లాడుతుండేది? సార్ నమస్కారం, కృష్ణమూర్తి. చెప్పండి. ఏ భావానికైనా 311 అనేది ఫేవరబుల్. అట్లా కాదు నాయన, ఇది ఇప్పుడు ఇష్యూ చైల్డ్ బర్త్. మూర్తి, చైల్డ్ బర్త్కు ఫేవరబుల్ కదా ఇవి. నువ్వు కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా 5కు ఫేవరబుల్ హౌస్ వచ్చా కాదా అది చెప్పు, అంతేగాని నువ్వు నేను చెప్తున్నా మళ్ళా. అరే నేను మొత్తుకుంటున్నా, బాగా చెప్పకపోయినా కూడా కొన్ని సందర్భాలలో వస్తున్నాయ్యా, అట్లాంటివి ఉన్నాయి. ఇది చూపిస్తున్నా కదా, ఇప్పుడు ఇట్లా వచ్చినాయి కాబట్టి మనం తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది లేకపోయినా కూడా నీకు కొన్ని దాని సందర్భాల్లో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎన్సీఈసీ ఉంటే చాలన్నాడు దశాభుక్తికి. సరే మీ ఇష్టం, తీసుకోండి లేకపోతే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఉంది కదా అవకాశం, మనకు వాడుకోవడానికి తప్పు లేదు అంటున్నా. సరే వద్దు, ఇది వదిలిపెట్టాయి. ఇక్కడ ఎన్సీఈసీ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ ఎన్సీ చూడు 5 ఉంది, ఇక్కడ 2511 ఉంది, ఇక్కడ 211 ఉంది, ఓకే. అయ్యా ఇక్కడ ఏమిటిది, సన్ అనేటువంటి వాడు ఇక్కడ లేడు, దాన్ని వదిలిపెట్టు. 2511 లేవు, ఇక్కడ ఉన్నాయి కదా, ఎన్సీ ఉంది, ఈసీ ఉంది కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పేది విను, తర్వాత మాట్లాడు. లాస్ట్లో అడుగు, నీ డౌట్లను రాసి పెట్టుకుని అడుగు, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను గబ్బు చెప్తావు నువ్వు ఏదో నాకు వస్తుందయ్యా. అట్లాంటి ఉదాహరణ కూడా చూపిస్తాను, వస్తుంది డిస్కషన్లో, ఇటు పెట్టాను అన్నీ చూపిస్తా, ఏం పర్వాలే. ఇక్కడ ఇది వద్దు అనుకుంటే ఇక్కడ చూడండి 5 ఉంది ప్రైమరీ హౌస్ ఫస్ట్ స్టేజ్కు, 2511 ఉంది ఇన్వాల్వ్ కమిట్మెంట్లో, ఇక్కడ 211 ఉంది, ఓకే. అట్లా పాస్ అయింది. తర్వాత రవి అయినాక కుజుడు మార్స్ ఎవరు దశాభుక్తి అంతరా సూక్ష్మాలాడుగా మార్స్ వచ్చినాడు. మార్స్కు 5 ఉంది ఇక్కడ, ఓకే. ఇక్కడ 2 ఉంది, ఇది పిఎస్ ఉంది కాబట్టి 2 కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ దీంట్లో చూడండి ఇన్వాల్వ్మెంట్లో 25 ఉంది, 25, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 211 ఉంది, ఓకే. మార్స్ కూడా ఓకే, పాస్ అయినాడు. అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ వరకు వచ్చినాం. మళ్ళా రాహుని ఇంతకుముందే డిస్కస్ చేసినాం, సో ఓకే. తర్వాత ఇప్పుడు దశాభుక్తి అంతరా అయిపోయినాయి. వీళ్ళు ట్రాన్సిట్కు కావలసిన హౌసెస్ చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది మనం ఈజీగా ఇప్పుడు ఈడ గమనిస్తే అయిపోయాయి కదా. ట్రాన్సిట్ సన్ మొదలుకొని 9 ప్లానెట్స్ చూస్తే 2511 ఇక్కడ 2 ఉందా, 5 ఉందా, 11 ఉందా, దీంట్లో లేదు. ఇది ఏ కండిషన్ లేదు కదా, 2511 లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2511 ఉంది, ఇక్కడ 211 ఉంది, కాబట్టి ఓకే. సన్ అనేటువంటి వాడు గోచారానికి పనికొస్తాడు, ఫేవరబుల్గా గోచారానికి అనుకూలమైనటువంటి ప్లానెట్ సన్ను, ఓకే. ఇది రెండోది మూన్ అనేవాడు 11 ఉంది, ఇక్కడ 2 ఉంది, పిఎస్ ద్వారా 2 and 11 వచ్చినాయి, ఓకే. ఇక్కడ ఆర్ 211, ఇక్కడ 211, ఇక్కడ 211 ఉంది, ఓకే. ఇది కూడా ఓకే. మార్స్ 5 ఉంది, ఇక్కడ 2 కూడా ఉంది, 25 విత్ పిఎస్ ఉంది కాబట్టి 25, ఓకే.
ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 2-5 ఉంది, ఇక్కడ 2-5 ఉంది, ఇక్కడ 2-11 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. మెర్క్యూరీకి 11 ఉంది, 2 ఉంది ఫస్ట్ చైల్డ్ కాబట్టి 2-11. ఇక్కడ చూడండి 2-11 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-11 ఉంది. సో మెర్క్యూరీ కూడా ఓకే. అంటే ఏమి? సన్ను, మూను, మార్సు, మెర్క్యూరీ ఓకే. జూపిటర్ 2-5 ఉంది, 11 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది. ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 ఉంది. జూపిటర్ ఈజ్ ఆల్సో ఓకే. వీనస్ 2 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-11 ఉంది, ఇక్కడ 2 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. సాటర్న్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఓకే. 2 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 2-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ 2-11 ఉంది, ఓకే. గోచారానికి ఏదో ఒకటి 2-5-11లో ఉంటే చాలు అన్నమాట. అగుపడుతున్నాయి. రాహు 11 ఉంది, ఓకే. ఓఆర్లో ఇక్కడ 2-5-11, ఇక్కడ 2, ఇక్కడ 2-11, ఓకే. కేతు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2-5 ఉంది. అట్లా గోచారానికి అన్ని ప్లానెట్స్ పనికొచ్చేటివే ఉన్నాయి చూడు దీంట్లో. చైల్డ్ బర్త్కు ఒక్క ఎవరు పీరియడ్ లార్డ్కు మనం చెప్పిన రూల్కు టాలీ కాలే, కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? ఇక్కడ NCEC ఉంటే చాలు, వాడు NCEC ఉంటే చాలు దశాభుక్తి అంత అనే రకంగా వాళ్ళు చెప్పుకోబోతున్నారు. మా ఉదాహరణలు బట్టి మనకు అర్థమయ్యేది. ఏం వాళ్ళు ఉన్నారా, నాకు చెప్పినారా, నేను విన్నానా? నేను కూడా చదివినవే మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి? మనము పరిశీలన చేస్తే మనకు అవగతమవుతుంది, పరిశీలన చేయాలి. ఇట్లా ఇది 2 ఇన్సిడెంట్లు, 2 ఈవెంట్స్ మనం చెక్ చేసాం. ఇదే చాట్లో ఇంకొక ఈవెంట్ ఉంది, థర్డ్ ఈవెంట్. ఏంది? అదే కలాం షా బుక్లో కూడా ఇచ్చినాడు ఆయన మొత్తం ఆ ఇన్సిడెంట్ కూడా. సెకండ్ చైల్డ్ అంటే 2-7-11 ఆ సెకండ్ చైల్డ్ కూడా ఏమి దశాభుక్తి అవి రాసుకోవాలి కదా ముందు, అవి చూడాలి కదా. చూడకుండా ఎట్లా చెప్తా. సెకండ్ చైల్డ్ 22-01 అంటే జనవరి 22-1 కాదా? చూస్తానబ్బో, నేను పొరపాటు మళ్ళీ నేను 1 రాసుకున్నా కదయ్యా, కొంప మునుగునే అన్యాయం అయిపోయింది రే. ఎక్కడ సార్? ఏది కలాం సానా? అయ్యా కరెక్ట్. రాహు, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్, రాహు. నేను అవే రాసుకున్నా. కరెక్ట్. మూర్తి గారు మీరు సర్దుకోండి. రాస్తానమ్మా. 1974. టైం వచ్చేసి టైం కూడా ఉంది, 3:28. అది ఎక్కడ ఇచ్చినట్టు చెప్తాను, అది కూడా చూపిస్తాను. అది కూడా యాన్నో ఉంటుంది, లేనిది నేనేం సొంతంగా చేయనికి లేదు కదా. ఇదిగో 290 పేజ్లో ఉంది చూడండి అయ్యా. 290 పేజీలో మొత్తం 22-1-74 డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ 3:28:29, ప్లేస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జలంధర్ బస్ స్టాండ్ పంజాబ్. అది 3:29. 3:29 సారీ 28 అబ్బోయ్. 3:28. అవునమ్మా 3:28:29. క్యాల్కులేట్ చేస్తే ఇదిగో ఇది వచ్చింది. ఇప్పుడు దశాభుక్తి అంతరా సూక్ష్మ
రాహు బుధ శని శుక్ర రాహు, రాహు బుధ శని శుక్ర రాహు, రాహు బుధ శని శుక్ర రాహు ఈడ అది. ఇవి దశాభుక్తి అంతరా సుష్మ. ఇవి రాసుకోండి, రాహు బుధ శని శుక్ర రాహు. ఓకే, ఇంకా మనము అప్పుడు మాత్రం చెక్ చేద్దాం. ఇంకా ఒక్కొక్కటి దశాలాడు చూద్దామా, స్టెప్ బై స్టెప్. ఎంత పడుతుందిలే. దశాలాడ్ రాహు ఉండడానికి ఏముండాలా, 2 7 11లో ఒకటి ఉండాలా సోర్స్ ప్లానెట్గా. ఇదిగో 11 ఉంది, 11 ఉంది. సరే, ఇక్కడ 11 కూడా లేదనుకో, అప్పుడు ఇక్కడ ఏం చూడాలా, 2 7 11 ఉంది. ఎన్సీలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో 2 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 7 11 ఉంది. కాబట్టి ఓకే, ఇక్కడ 11 లేనప్పటికీ రాహు దశలో 11 ఇక్కడ లేదు అనుకో, అయినా కూడా ఇక్కడ సరిపోయింది. తర్వాత రాహు అయినాక ఇంకోరెవరు, మెర్క్యూరీ బుధ. మెర్క్యూరీ ఇక్కడ 11 ఉంది, 2 ఉంది. సరే, ఇవి లేవు అనుకొని ఇక్కడ చూద్దాం. 2 7 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 2 7 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 7 11 ఉంది. బుధుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. తర్వాత శాటర్న్ చూడండి, ఇక్కడ లేడు, 2 లేదు, 7 లేదు, 11 లేదు. కానీ ఫేవరబుల్ కత్పు 3 5 9 ఉన్నాయి. సరే, ఇవి వద్దు మీకు, ఇవి వదిలిపెట్టు. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 7 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. ఓకే ఓకే, ఎన్సిఈసి ఉంది. ఓకే, తర్వాత ఎవరు, శుక్ర వీనస్ చూడు 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, 2 ఉంది. సరే, ఇవి లేవు అనుకొని ఇక్కడికి రా. 2 7 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 2 7 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 7 ఉంది. కాబట్టి వీనస్ కూడా బ్రహ్మాండంగా భుక్తి యంత్ర సూక్ష్మ ప్రాణాకు ఎన్నుకోవచ్చు. తర్వాత లాస్ట్లో రాహును ముందే చూసినాం. అంటే ఏమి, దశాభుక్తి అంతర సూక్ష్మ రాహు ఈ రకంగా మనము చెక్ చేసుకోవాలి. అంటే నేను చెప్పినది తప్పేం కాదది, సోర్స్ ప్లానెట్ ఉంటే మంచిది. అయ్యా 80% 90%తో పాస్ అయినాడు అంటే మంచిదే, అది ఫస్ట్ క్లాసే. 90 వచ్చిందంటే డిస్టింక్షన్, అది కాదని కాదు. రాకపోయినా ఫస్ట్ క్లాస్ అంటే 70 వచ్చినా కూడా చాలు, ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు, ఫస్ట్ క్లాస్. అట్లా ఇది క్వాలిఫికేషను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. మనం ఏం చేస్తాము, మనం అన్నీ చదువుతాం కాబట్టి అందరివి పట్టుకోయింట. నూతి సుబ్బారావు పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. అయ్యా ప్లానెట్ దీంట్లో కూడా ఉంది ఏదో బుక్లో, కానీ నాకు ఆ పేజ్ నెంబర్ దొరకలే, ఇంగ్లీష్లో చదువుదామంటే. నూతి సుబ్బారావు రాసినాడు అంటే కుల్లారు బుక్కులు చదవంది రాయడు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవడు తప్పన్నా నేను ఒప్పుకోను. కాకపోతే దోషాలు ఉండొచ్చు, దాంట్లో పొరపాట్లు అచ్చు తప్పులు ఉండొచ్చు. భావం రాసేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, లేదని చెప్పడంలే. కానీ అంతా ఎంటైర్ మ్యాటర్ అంతా తప్పంటే నేను ఒప్పుకోను. జాతక శోధనం మార్గదర్శకం అనేటువంటి పుస్తకము నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా మహానుభావునికి మనము ఎన్ని జన్మలు ఉన్నా కూడా రుణం తీర్చుకోలేము, అంత చక్కగా రాశాడు. కాకపోతే కొన్ని తెలుగులో పదాలు ఉన్నందుచేత మన వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారు ఆ పుస్తకాన్ని. సరే, నిదానంగా అర్థమవుతుంది, మీరు చదివితే మంచి పుస్తకం అది. కీటులర్నుకు యాజ్ ఇట్ ఈజ్గా ఎత్తి పెట్టినారు దాన్ని, ట్రాన్స్లేషన్ ఆ మాదిరి. అంటే కీటులర్న్ ఎట్లుందో అట్లా దాన్ని. సరే, ఏందో మర్చిపోతే నేను ఏమో చెప్తా అంటే మళ్ళీ టాపిక్ ఇది అయిపోయింది. దశాభుక్తి అంతా సూక్ష్మ చూసాం. ఇంకా ట్రాన్సిట్ చూద్దాం. ట్రాన్సిట్కు ప్రతిదీ చెక్ చేయకుండా మనం 9 పాయింట్లు 9 గ్రహాలను చెక్ చేస్తే సరిపోతుంది కదా, ఎవడు పనికొస్తాడు ఎవడు పనికిరాడు అనేది. ట్రాన్సిట్కు ఏ ప్లానెట్స్ పనికొస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు సన్ అనేటువంటి వాడేమి సెకండ్ చైల్డ్కు, కాబట్టి ఇక్కడ 2 7 11 సైన్ లార్డ్ స్టార్ లార్డ్ సబ్లార్డ్గా ఉన్నాడు. ఓకే, ఇది ఉంది. ఓకే, ఓఆర్ అయ్యుడ లేదనుకో, అప్పుడు ఇక్కడ చూడాలా. 2 కానీ 5 కానీ 2 7 11 ఇక్కడ లేదు, 2 7 11 లేదు. ఇక్కడ సబ్లార్డ్ లెవెల్లో ఉంది 2 7 11, ఇక్కడ ఉంది 2 7 11. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చెప్పు అయ్యా, ఇప్పుడు చెప్పండి అయ్యా. ఇక్కడ సోర్స్లో ఉన్నాడు కాబట్టి అయ్యింది. కానీ ఒకవేళ సోర్స్లో లేకపోయినా కూడా ఇక్కడ ఇది 3 5 9 ఉన్నాయి అని చెప్పేసి తీసుకుంటారు కొందరు. 2 5 7 11 చైల్డ్ బర్త్కు 2 5 7 9 11 9 కూడా థర్డ్ చైల్డ్కు, 11 ఫోర్త్ చైల్డ్కు, అట్లా
కొందరు మహామేధావులు మనం ఎట్లంటే ఎట్లా చెప్తాం, సరే దాని అనుకూలాన్ని బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి అన్ని పాస్ అయితే కనుక మనం కూడా కన్సిడర్ చేస్తాం. సరే ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది వచ్చినా రాకపోయినా మనకేం బాధ లేదు. ఓకే, దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఏమి, సన్ అయిపోయి మూన్ చూడాలి కదా, మూన్ 11 ఉంది 7 ఉంది, ఓకే. ఆర్ ఇది లేకపోయా అనుకో, 2 7 11 ఉన్నాయి కదా ఇక్కడ విత్ పిఎస్ ఉంది కాబట్టి 2 7 11 3 తీసుకోవచ్చు. ఓకే, ఈడ లేవు అనుకోబ్బా, ఓకే అలా 2 7 11 లేవు. ఇక్కడ చూడు 2 7 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో ఉంది, ఓకే. ఇది గోచారానికి సరిపోయింది, ఎన్సీ ఉంది కాబట్టి ఓకే. ఇట్లా కుడక ఇట్లా ఓకే, ఇట్లా ఓకే. చంద్రుడు కుజుడు చూడు, కుజుడు 2 మాత్రమే ఉంది, ఏది పిఎస్ ఉంది కాబట్టి ఓకే. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ 2. ఇక్కడ 2 7 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 2 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 11 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. తర్వాత అయ్యో బ్యాటరీ వీక్ అయింది, కొంచెం ఉండండి, ఆన్ చేస్తా స్విచ్. ఏం చేస్తాం, అంత మన ధ్యాసలు పాఠం దాంట్లో పడితే అంత ఏమి వినపడదు, ఏమీ గమనించడం లేదు. నేను మర్చిపోయినా దాన్ని ఆన్ చేయడానికి. వచ్చిందా ఇది, అయ్యో ఛార్జింగ్ పెట్టలే, ఉండు పెడతాను. అయిపోయి ఓన్లీ ఫ్యూ మినిట్స్ వస్తుంది, పని జరుగుతుందిలే, మనకేం భయం లేదు. ఆఫ్ కాదు. ఏం చెప్తుంటే మూన్ అయిపోయింది. మార్స్ చూడండి 2 5 11 2 7 11 ఉండాలి, అదో 2 ఉంది విత్ పిఎస్ కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇస్ట్. సరే ఇక్కడ లేదనుకో, ఇక్కడ చూడండి 2 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 11 ఉంది, 2 11 ఉంది, ఓకే. మార్క్స్ కూడా ఓకే. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2 ఉంది, సరే ఇవి లేవనుకో, ఇక్కడ చూడు 2 7 11 ఉంది కదా, ఇక్కడ 2 7 11 ఉంది, ఇక్కడ 2 7 11 ఉంది. సో మెర్క్యూరీ ఇది ఆల్సో ఓకే. ఇక్కడ 2 7 11 3 ఉన్నాయి జూపిటర్కు పిఎస్ ద్వారా, ఓకే. ఇక్కడ లేవు అనుకోని, ఇక్కడ చూడు 2 7 11 ఉంది, ఇక్కడ 2 7 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇది మనము కన్సిడర్ చేయొచ్చు. 3 5 9 ఇవన్నీ ఫేవరబుల్ హౌసెస్. ఇక్కడ 3 వచ్చినాయి చూడండి, 2 5 11 వచ్చి, ఇక్కడ 2 3 5 9 ఇవి ఫేవరబుల్ హౌసెస్ ఇక్కడ. కానీ నెగేషన్ ఉంది, కొంత అవరోధం కూడా ఉంటుంది. సరే మనకు సంబంధం లే, మనకు ఓన్లీ ట్రాన్సిట్ కోసమే మనం చూడాలంతే, ఏం పడ. ఇక్కడ చూడండి వీనస్ 7 ఉంది, 2 ఉంది, ఇక్కడ 2 7 11 ఉంది, ఇక్కడ 2 7 11 ఉంది, ఇక్కడ 2 7 ఉంది, ఓకే. ఇక్కడ 2 లేదు, 7 లేదు, ఇంకోటి 11 కూడా లేదు. ఇక్కడ చూడండి ఇది లేదు, మొదటి పాయింట్ పోయింది. రెండోది చూడండి 2 7 ఇక్కడ ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 2 7 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 2 11 ఉంది. ఇక్కడ బాగుంది, సరిపోయింది. చూసినారా, అంటే ఏమి, ఓఆర్ అనేది బాగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ రాహు 11, ఇక్కడ 2 7 11 సన్ 2 7 11, ఇక్కడ 2 7, ఇక్కడ 2 7 11 సరిపోయింది. ఇక్కడ కూడా ఓకే. కేతు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది విత్ పిఎస్ కాబట్టి 2 పనికి వస్తుంది, ఓకే. ఇక్కడ 2 7 11 ఉంది, ఇక్కడ 2 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఏమి, గోచారానికి ఇది కూడా సెకండ్ సైడ్కు అన్నీ పనికి వచ్చాయి కదా. ఏమన్నా తప్పు చెప్పినావా? జూపిటర్ వీకా 2 5 11 2 5 2 7 11 2 7 11 కమిట్మెంట్లో 2 7 11 లేదంతే. కానీ వీకేం కాదు, ఇక్కడ వచ్చేసినాయి కాబట్టి ఓకే. ఇంకొకటి ఇక్కడ ఆ రూల్ ప్రకారంగా ఏమంటాడు, స్టార్ లెవెల్ అని చెప్పకుండా అటు ఫిజికల్ దాన్ని ఏమంటే పిఎస్ అండ్ ఆ పదం దాంట్లో ఇచ్చినారు చూడ కీటులలో ఎయిదర్ బై పిఎస్ ఆర్ బై స్టెల్లార్ స్టేటస్ అన్నప్పుడు ఏమి ఇక్కడ సరిపోయి కదా, ఎయిదర్ బై పిఎస్, ఇది పిఎస్ ద్వారా అంటే 2 5 11 వచ్చినాయి, 2 5 7 11 ఇన్వాల్వ్మెంట్లో 2 7 11 వచ్చినాయి, అయిపోయా. విత్ పిఎస్ వచ్చినా సరే ఇది పిఎఫ్ ద్వారా వచ్చినాయి 2 5 7 11, వీనస్ ద్వారా కూడా 7 వచ్చింది. కాబట్టి
అట్లా కూడా ఓకే అవుతుంది. కాబట్టి మనము విశేషమైనటువంటి ఎవడు ఏ పుస్తకంలో ఏం చెప్పినాడు అన్నీ ఒక చోట రాసుకుంటే ఒక వారానికి ఒక్కసారన్నా దానిని దుమ్ము దులిపితే మతికుంటాయి, లేకపోతే మతికుండవు. ఎందుకంటే మనము చిన్నపిల్లలం కాదు, మనకు ఏజ్ వచ్చింది, ఆల్ ఆర్ గ్రోనప్, అందరూ 60 దాటిన వాళ్ళమే, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు నా గ్రూప్లో, నా కర్మకు. కాబట్టి మీరు బాధపడాల్సిన పని లేదు. అప్పుడప్పుడు దుమ్ము దులపండి, రాసుకోండి, అన్నీ ఒక చోట క్రోడీకరించండి. ఇప్పుడు కీటులను చూసినాం, దీంట్లో చూసినాం, వైటీహెచ్లో ఉదాహరణలని రేపు పీకుతాను, రేపు నెక్స్ట్ క్లాస్లో. ఈ ట్రాన్సిట్లో పర్ఫెక్ట్ అయ్యేంతవరకు వేరే సబ్జెక్ట్ జోలికి పోను, చెప్పను, వేరే సబ్జెక్ట్ చెప్పను. మీరు ట్రాన్సిట్లో పర్ఫెక్ట్ కావాలి అంతే. మీరు ట్రాన్సిట్ పర్ఫెక్ట్ అయినా అంటే మొత్తం కస్పల్ ఇంటెలిజెన్స్ అవపోసన పెట్టినట్లే, ఇంకేం భయం లేదు. ఇప్పుడు దశాభుక్తి సెలెక్ట్ చేసుకునే విధానము వచ్చింది మీకు, ట్రాన్సిట్ నేర్చుకుంటున్నారు, ఇంకా ఏం భయము చెప్పండి? ఏమన్నా డౌటా మీకు? అసలు కీ పాయింట్స్ అయ్యా ఇవి. మనము ఎట్లా చూడాలా, చార్ట్ ఇస్తానే మనము చూసుకోవాల్సిందని ఎవరెవరు ఏ ఏ ప్లానెట్స్ పనికొస్తాయి దశాభుక్తి అంతా సూక్ష్మకు. సరే, సోర్స్ పాయింట్ ద్వారా ఆ రూలు రాసుకోవాలా. అవి లేకుండా కేవలము ఇవి స్టార్ లెవెల్, సబ్ లెవెల్, సబ్ లెవెల్, ఈ 3 లెవెల్స్లో కూడా చూసే విధానము మంచిగా పెట్టుకోవాలా. ఇక్కడ ఉంది మంచిదే, సోర్స్ పాయింట్కి వచ్చింది మంచిదే, 90%తో పాస్ అయినాడు పిల్లోడు అంటాం, లేదు 70%తో పాస్ అయినా అంటాం, అంతే. మనకు కావాల్సింది ఏమి, సక్సెస్ అయిందా లేదా. ఇవన్నీ డిఫరెంట్ బుక్స్లో ఉన్నాయి, వాళ్ళు చూపించిన. అవునండి, దాని అర్థం నువ్వు కాలాంశగా దేంట్లో తీసుకో, సారాంశం ఇదే, సారాంశం ఇదే. బాగా చదవండి, 1-10 సార్లు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాకుండా వేరే అర్థం ఏమైనా మీకు ధ్వనిస్తే యూ ప్లీజ్ కైండ్లీ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, ఐ విల్ ఒబే యూ. దాంట్లో ఏం నామోషి లేదు. నేను మిమ్మల్ని అడిగేది, నేను ప్రతి ఒక్కరికి అసలుకు మన చైల్డ్ బర్త్ది పెట్టి ఎంతమందికి పెట్టినా తెలిసినా, ఎన్ని గ్రూపుల్లో పెట్టినా తెలిసినా, అయ్యా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అర్థించినాను. ఏం ఇప్పుడు మనమే పోతుమోగలమా? ఇప్పుడు కీటులను మళ్ళీ కీటులను ప్రకారంగా చేసిన దాన్ని నా తప్పని చెప్పేసి చెప్పండి. ఎట్లా అంటారు మీరు తప్పని? నేను కీటులను కరెక్ట్ అంటాను, నేను చెప్పండి. తప్పు కాదది, నేను చదివినటువంటి పుస్తకంలో అట్లా ఉంది, రాశాను. ఇది ఆ పుస్తకం నేను రాయలేదు, ఆయన రాశాడు. మళ్ళా తప్పని ఎట్లంటారు మీరు? దాన్ని తప్పడానికి లేదు. కాకపోతే ఇవన్నీ వేరే బుక్కులు చదివితే మనకు కూడా కొంత అవగాహన వస్తూ ఉంది. మీరు ఉదాహరణలతో వైటీహెచ్లో లేటెస్ట్ బుక్ అది, దాన్ని మనము ఫాలో అయితే తెలుస్తాయి కొన్ని. దాంట్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి, చూపిస్తాను. దాంట్లో కూడా ఇప్పుడు మూర్తి ఒకటి అడిగినాడు, మధ్యలో డిస్టర్బ్ చేసినాడు, ఇక్కడ రాకుండా పోతే ఎట్లా సార్ అని చెప్పేసి ఆ ఉదాహరణ కూడా ఉంది, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో ఒక్కటి కూడా రాదు, ఒక్కటి కూడా ఉండదు. 2 ఉండదు, 5 ఉండదు, 11 ఉండదు. కానీ నెగిటివ్ హౌసెస్, దానిలో ఏమంటారు ఇంకోటి, తవడు బూడ్సడు చూడు వాడు, దాన్ని మంచి పదం ఉంది బా ఇంగ్లీష్లో, న్యూట్రల్ తవడు బూడ్సడు వాడు న్యూట్రల్. అన్ఫేవరబుల్ హౌసెస్ న్యూట్రల్ ఉన్నాయి, కాకపోతే 2, 5, 11 ఉండవు. అంటే మెయిన్ హౌసెస్, రిలవెంట్ హౌసెస్ ఉండవు, కాకపోతే సపోర్టింగ్ కట్స్ ఉన్నాయి ఆడ. అది పాస్ అయింది మళ్ళా. అది దీంట్లో మీరు కావాలంటే నేను వైటీహెచ్ నంబర్ ఇస్తాను, దాన్ని చదవండి. అది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో. ఈ రోజుకు ఇది చాలు. కొంచెం ఉండండి నాని, రే కొంచెం ఉండండి సార్, ఒక్క మాట నేను చెప్తాను. అది ఇదిగో వైటీహెచ్లో 276 పేజీలో 276 సారీ చెప్తాను. రై